హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడే లేచాను. టైం అయితే 7 అయిపోతుంది. ఈరోజు అయితే మాకైతే బాగా వర్షం పడ్డది. మీకు వర్షం పడ్డదా లేదన్నది కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో చేసి ఛానల్ అయిపోతుంది కదా, సో ఈరోజు అయితే నేను చేసి పనులతో వీడియో అయితే చేస్తున్నా. సో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సరే, మరి వీడియో కంటిన్యూ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఏమేమి పనులు చేస్తున్నాను అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. నేను యూట్యూబ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ నాకైతే ఈరోజు చాలా బాధగా అనిపించింది. ఎందుకు చాలా అయితే ఏడ్చాను ఎందుకన్నది ఎండలో చెప్తాను. ఎండ వరకు అయితే చూడండి. ఈరోజు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ నుంచి నేను ఏం కోరుకుంటున్నాను అన్నది చెప్తాను. సో అయితే మిస్ అవ్వకండి. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఎలా అయినా సంపాదించాలి, పైకి రావాలి, మా హస్బెండ్ మీదే ఆధారపడకుండా నా డబ్బులు కూడా ఇంట్లోకి ఎంతో కొంత సహాయపడాలి అనే ఆలోచనతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో సక్సెస్ ఎలా అవ్వాలి అనుకుంటున్నానంటే, నాకు పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి, ఇంత లక్షల్లో అమౌంట్ రావాలని అయితే లేదు. ఏదో కొంత నేను పెట్టిన వీడియోకి కొంచెమైనా మనీ వచ్చి, కొంచెం ఫాలోవర్స్ నన్ను సపోర్ట్గా కామెంట్స్ చేస్తూ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అందుకైతే యూట్యూబ్లోకి వచ్చాను నేను. అంతే తప్పితే నేను వేరే దాని గురించి అయితే ఆలోచించట్లేదు. కొంచెం ప్రమోషన్స్ అలాంటివి, కొలాబరేషన్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు నా ఛానల్లో ఎప్పుడు ఎలా నేను చేస్తాను అని అయితే ఫీల్ అయ్యేదాన్ని. సో నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇంకేమీ వద్దు. ముందు అయితే మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అయ్యాక ఎంతో కొంత మనీ అయితే నేను తీసుకోవాలి యూట్యూబ్ నుంచి. నా గోల్ అదే. అండ్ ఇంకోటి ఏంటంటే 100 lakh అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలి. ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఏమీ అవసరం లేదు. 1 lakh సబ్స్క్రైబర్స్ అండ్ మానిటైజేషన్ అయితే మనీ వస్తే చాలు. నేనైతే చాలా హ్యాపీ. అండ్ మీ అందరి దయ వల్ల త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు కర్రీ ఏంటంటే పనసిక్కలు, అదే పనస గింజలు ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత ఇక్కలు ఉంటాయి కదా, ఆ ఇక్కలతో మటన్ కర్రీ అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవనిచ్చాను. ఈ కర్రీ నాకు అయితే ఇష్టము. దీంట్లో మామిడికాయ వేసుకుంటే ఇంకా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పక్కన కడిగి పెట్టుకున్న మటన్ కూడా దీంట్లో వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోండి. ధనియాల పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో మగ్గనివ్వండి. తర్వాత పనస గింజల్ని ఎలా ఒలుచుకోవాలనేది చెప్తాను. పనస గింజలు కొంచెం ఎండలో పెడితే మనకి జారవు చేతికి. సో ఆ పనస గింజల్ని ముందు ఎండలో పెట్టుకోండి. తర్వాత పనస గింజ రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని 4 ముక్కలు చేయండి. ఒక పనసకాయని 4 ముక్కలు చేసి దానిపైన ప్లాస్టిక్ టైప్లో పేపర్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అది చేత్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. గోర్లు కూడా ఏం నొప్పి పెట్టవు. సో అలా అయితే తీసుకోవాలి. నేను తీసేసాను. మ్యాక్సిమం ఇంకా ఉన్నాయని మీకు తీసి చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే మనకి కర్రీ అయితే టేస్ట్గా వస్తుంది. అంటే తినేటప్పుడు చిరాగ్గా కూడా అనిపించదు. మళ్ళీ అవి ఒలుసుకుని తినాలంటే తినలేం కదా అన్నం తిన్నప్పుడు. సో ఇలా అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 and 4 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి. అండ్ నా యూట్యూబ్ గురించి చెప్పాను కదా, మీకు ఎలా అనిపించింది? నాకులాగే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఎందుకు బాధపడుతున్నానంటే, ఫోన్ చేతిలోంచి కింద పడి డిస్ప్లే అయితే పగిలిపోయింది. అందుకే చాలా ఏడ్చాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.